రవి తన బడ్జెట్ లిస్టు చూస్తూ టిక్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంటి అద్దె, అమ్మకి మందులు, పిల్లల స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, బైక్ ఈఎంఐ, ఇంట్లోకి రేషన్, టిఫిను, హోటల్‌కి వెళ్ళడం, బైక్ పెట్రోల్, ఇలా కొన్ని రాసుకొని వాటిని టిక్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అతని మనసులోని మాట. జీతం వస్తే జీవితం సులభం అనుకున్నాను కానీ, జీవించటం అంత తేలిక కాదు అనిపిస్తుంది ప్రతి నెల. ఈ లిస్టులో ఏమి తీసిపెట్టినా అది ఒక అవసరాన్ని తాకేస్తుంది. అమ్మ మందులు తీసేస్తే ఆరోగ్యం మీద, పిల్లల ఫీజు తీసేస్తే భవిష్యత్తు మీద పడుతుంది. మరిప్పుడు ఏం చేయాలి? అయితే ఇప్పుడు నా అభిరుచులను త్యాగం చేస్తే ఏమీ పోదు కానీ, వాళ్ళ ఆరోగ్యం త్యాగం చేస్తే ఇంకంతే. అందుకని నా అభిరుచులను కొట్టివేద్దాం. ఇక చివరగా నేను చెప్పేదేంటంటే, ఒక్కొక్క రూపాయి వెనక బాధ్యత ఉంది. ఖర్చు కాదు. అది జీవితాన్ని నడిపే ఒక గొప్ప త్యాగం. అది ప్రతి మనిషి తన కుటుంబం కోసం చేసే త్యాగం. అది ఎవరికీ కనిపించదు కానీ